మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? వాక్యం ధ్యానించారా? యెహోషువ గ్రంథం నుంచి మరి బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం కదా, మెగా బైబిల్ క్విజ్. మీ ఫ్రెండ్స్‌కి, మీ సంఘస్థులకి, మీ రిలేటివ్స్‌కి, మీకు ఎవరెవరైతే విశ్వాసులని పరిచయమై ఉన్నారో వారందరికీ షేర్ చేశారా? మీకు చాలా మరి సోషల్ మీడియా ఆ యొక్క సోర్స్ అన్నీ చాలా ఉంటాయి కదండీ. ఫేస్‌బుక్ అని, ఇన్‌స్టాగ్రామ్ అని, వాట్సాప్ స్టేటస్‌లని, ఇంకా ట్విట్టర్స్ అని, కొంతమందికైతే యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. నాకంటే కూడా మీకు చాలా మరి సోర్సెస్ తెలుసు. చాలా యాప్స్ ఉంటాయి. రకరకాలైనటువంటి మరి ఎన్నో రకాలైనటువంటి సోర్సెస్, ఆన్‌లైన్ సోర్సెస్ ఉంటాయి. మీకు చాలా ఆన్‌లైన్ వర్క్ తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి దయవుంచి అన్ని గ్రూపుల్లోనూ అన్నీ మరి ఆన్‌లైన్ సోర్సెస్‌లో మీరు షేర్ చేయండి. కనీసం మినిమమ్ ఒక 10 మెంబర్స్ కన్నా చెప్పండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఇలా మెగా బైబిల్ క్విజ్ జరుగుతుందని నీ వరకే ఉండిపోతే, అది నీ వరకే ఆధ్యాత్మిక జ్ఞానం పొందుకున్నట్లయితే, దేవుని జ్ఞానము లేక పడిపోతున్న వారు ఎంతోమందండి. దేవుని జ్ఞానము లేక లోకంలోని నశించిపోయి కొన్ని వేల లక్షల మంది ఒక సెకండ్‌లోని నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయవుంచి దేవుని వాక్యమును అనేక మందికి పరిచయం చేయడానికి సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మేము షేర్ చేస్తున్నామండి. వారు చూసినా చూడకపోయినా సమాచారం తీసుకెళ్ళటం మన హక్కు. సమాచారం తీసుకెళ్ళే అధికారం దేవుడు మనకిచ్చాడు. ఆనాడు నోవాహు కూడా 120 సంవత్సరములు హ్మ్. జలప్రళయం రాబోతుంది రండి ఓడలోకని బ్రతిమాలాడు. నోవాహును ఓడను చేస్తూ ఉంటే పిచ్చివాడిని చూసినట్టు చూశారు. జలప్రళయం రానే వచ్చింది. ఆ ప్రళయంలో ప్రజలందరూ మరి మరణించారు. నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. మరి ఈ ఓడ, ఈ రక్షణ ఓడ ఈ దినాన అనేక మంది కోసం ఎదురు చూస్తుందని మీరు చెప్పండి. చెప్పటం మన వంతు. కార్యం చేయటం దేవుని వంతు. కాబట్టి మెగా బైబిల్ క్విజ్ జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ప్రతిరోజు 6 PM వీడియో అప్‌లోడ్ అవుతుంది. 20 డేస్ 20 వీడియోస్. ఇప్పటికి 12 వీడియోస్ అప్‌లోడ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా 8 వీడియోసే మిగిలి ఉన్నాయి. కనుక మీరందరూ త్వరపడండి. మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి 3 ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000. థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500. ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్న వారు స్పాన్సర్ చేయండి. దేవుని పనికి సహకరించండి. దేవుని పని కోసం సహకరించిన మీ జీవితంలో మీరు విస్తారమైన పంటను కోస్తారు. దేవుని రాజ్యంలో విత్తబడిన ఏ విత్తనం కూడా వ్యర్థం కాదండి. అది పరిచర్య రూపకంగానైనా, లేదా ఆర్థిక పరంగానైనా, లేదా ఆధ్యాత్మికంగా నువ్వు మంది కోసం ప్రార్థన చేస్తున్న ఏదైనా సరే అది వ్యర్థం పోదు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని ప్రభువు నామములో మనవి చేస్తూ, దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనంలో, యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా ఉండును. ఇంగ్లీష్‌లో ఇలా రాయబడింది. వాటెవర్ ట్రస్ట్ ఇన్ ది లార్డ్ ఈస్ కెప్ట్ సేఫ్. ఎవరైతే దేవుని యందు ట్రస్ట్ అంటే నమ్మకం ఉంచుతారో వాళ్ళు ఎలా ఉంటారంట? కెప్ట్ సేఫ్‌గా ఉంటారంట. దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళు సేఫ్‌గా ఉంటారండి. ఎందుకంటే మన దేవుడు తండ్రి కంటే, తల్లి కంటే, స్నేహితుని కంటే, బంధుమిత్రుల కంటే, రక్త సంబంధికుల కంటే మన మీద ఎక్కువ శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగిన దేవుడు. ఒక చిన్న పాపని ఒక తల్లి రక్షించటానికి ఎంత బాధ్యత తీసుకుంటుందండి. ఆ బిడ్డని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేస్తుంది. మంచం మీద పండవేసినప్పుడు ఆ బిడ్డ అటు ఇటు తొణికి కింద పడుతుందనే 2 వైపులా దిండు పెడుతుంది. వీలైతే 4 వైపులా పెడుతుంది. కాచుకొని ఉంటుంది. పని చేస్తున్న దృష్టి బిడ్డ మీదే ఉంటుంది. తనకి మరి పాలు ఇచ్చిన దగ్గర నుంచి నిద్రపుచ్చి, స్నానం చేయించి, ఆ బిడ్డని సురక్షితంగా ఉంచే వరకు తల్లి బాధ్యత ఎంత ఉంటుంది? అంతకంటే శ్రేష్ఠుడు నీ దేవుడు. తన చేతులతో నన్ను నిర్మించిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచిన నీవు ప్రతి విషయంలో సురక్షితంగా ఉంటావండి. ఏదైనా ఒక రాంగ్ థింకింగ్ నువ్వు చేస్తున్నా, ఆ థింకింగ్ కరెక్ట్ కాదని ఆయన నిన్ను సరిచేసి, నిన్ను తప్పించి సరియైన మార్గంలో నడిపిస్తాడు. ఒక వ్యాపారం చేస్తున్నావు, ఆ వ్యాపారం నీకు నష్టం కలిగిస్తుందంటే దారి తప్పిస్తాడు. ఎందుకంటే నీవు దేవున్ని నమ్మినట్లయితే, ఇవి దేవున్ని నమ్మిన వారికి ఈ యూజెస్ అన్నీ కూడా, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా దేవుణ్ణి నువ్వు ట్రస్ట్ అంటే నమ్మినట్లయితే నీవు సురక్షితంగా ఉంటావు. ప్రయాణాలలో, ఆర్థికంగా,
కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికమైన డిప్రెషన్స్ తోటి తల్లి బిడ్డను చంపేస్తుందండి. భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. కాబట్టి నిజంగా పెద్ద పిల్లల్ని అలాగే చంపుతున్నారు. పసి బిడ్డలను కూడా అలాగే తల్లులు చంపుతున్నారు. ఈ భయంకరమైన దుర్దినాలు అనటానికి ఇంతకంటే సాక్ష్యాలేంటి అండి? మరి కాబట్టి మీరు సురక్షితంగా ఉండాలంటే, మనమందరం సురక్షితంగా ఉండాలంటే, దేవుని యందు నమ్మిక ఉంచి, దైవ దీవెనలు పొందుకొని, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని, మీ జీవితంలో నెరవేరబోతున్న ఈ వాగ్దానము మీకు దీవెనకరంగా ఉంటుందని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ. అవునయి తండ్రి, నీ యందు నమ్మిక ఉంచిన వారు సురక్షితముగా ఉంటారు. అది ప్రాణపరంగానైనను, ఆర్థిక పరంగానైనా, కుటుంబ పరంగానైనా, వ్యక్తిగతంగానైనా, మానసికంగానైనను, శరీరపరంగా, ఆత్మపరంగా అన్ని రకాలుగా మేము సురక్షితంగా ఉండటం నిన్ను నమ్మి ఉన్నట్లయితే మేము సురక్షితంగా ఉంటాము ప్రభువా. అయ్యా, దేశంలో యేసేపు సురక్షితంగా ఉన్నాడంటే యేసేపుకు నీ తోడు ఉండటాన్ని బట్టి ప్రభువా, అటు కృప మా అందరి మీద ఉండును గాక. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, క్షేమకరమైనటువంటి నాయన ప్రయాణాలు దయచేయండి. విడిపోయిన కుటుంబాలు, కోర్టు కేసులు, మూయబడిన గర్భాలు, గృహాలు లేని బిడ్డలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అన్ని విధాల మీరు తోడుగా ఉండి నడిపించి మీకు మహిమ తెచ్చుకోనమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, నా తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మెగా బైబిల్ క్విజ్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.